హలో అందరికీ వెల్కమ్ టు జేఆర్ హోమ్ బ్లాగ్స్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయతో కారం చేసుకుందామండి. వంకాయ కారం. ఈ వంకాయలకు వచ్చేసి నూనె వంకాయలాగా వంకాయలు అనేది బాగా కట్ చేసుకొని చిన్నవి తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక సాల్ట్ అనేది లైట్గా పెట్టుకోవాలి వంకాయ మధ్యలో. ఎందుకంటే నూనెలో వేసి వేయించిన తర్వాత వంకాయలు అనేది కొంచెం సప్పగా అవుతాయి. అందుకు టేస్ట్గా ఉండేదానికోసం అనేసి ఇలా ఉప్పు పెట్టుకోవాలండి. ఇలా ఉప్పు అన్నింటిలో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఒక బాండీలు తీసుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది పడుతుందండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వంకాయ వచ్చేసి ఒక్కొక్కటిగా చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి వదులుకోవాలండి. వదిలేసి కొద్దిసేపు మూత క్లోజ్ చేసి పెట్టేస్తే ఒక పక్క అంతా బాగా మగ్గుతాయి. తర్వాత ఇటు సైడ్కు టర్న్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే వంకాయలు బాగా ఆల్మోస్ట్ 80% ఉడికేంత వరకు నూనెలో అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ 80% వరకు వంకాయలు బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన వంకాయలను చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, బాగా మగ్గాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లారాలి ఇవి, ఎందుకంటే దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకునేదానికి ఇవి చల్లారుతాయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్పు కొబ్బరి, అంటే నేను కొబ్బరి ఇంట్లోదే పైన చెక్కు తీసేసి బ్లాక్ పార్ట్ ఓన్లీ వైట్ అనేది మిక్సీ కొట్టి పెట్టేసుకుంటానండి. ఒక కప్పు తీసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, కావాల్సినంత కారం అంటే నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక వెల్లుల్లి మొత్తం వేయాలండి. ఎందుకంటే ఈ వెల్లుల్లి వేయడం వల్లే టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనేది వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం వంకాయలలో సాల్ట్ కొంచెం లైట్గా పెట్టుకొని మగ్గించుకున్నాం కదా, అందుకు దీనికి కొద్దిగా లైట్గా తక్కువ వేసుకొని సరిపడా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వచ్చేసి ఈ పౌడర్ని అంతా ఇప్పుడు వంకాయలు పక్కన సపరేట్ చేసుకున్నాం కదా చల్లారడానికి. ఇప్పుడు ఈ చల్లారిన వంకాయలలో నూనె వంకాయకి మనం ఎలా అయితే మసాలా పెడతామో అలా ఈ పౌడర్ని అంతా స్టఫ్ చేయాలి. ఇలా అన్ని వంకాయలని స్టఫ్ చేసి పెట్టుకొని, అలాగే ఇంతకు ముందుగా మనం బాండీలు పెట్టుకున్నాం కదా, అదే ఆయిలే సరిపోతుందండి. అదే ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగా వేగకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదు. కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకొని కరింపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అనేది ఈ బాండిల్లో పేర్చుకోవాలండి.
ఇప్పుడు మిగిలిన కొబ్బరి కారాన్ని ఇందులో వేసేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకొని వేసుకొని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసేయాలండి. కింద ఆనియన్స్కి మొత్తం అంతా ఈ కొబ్బరి కారం అనేది బాగా పట్టాలండి. అలాగే ఈ వంకాయ కారము వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా వ్యూ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.